కందిపప్పు ఇస్తున్నావా? 02 కందిపప్పు షాపులు వారీగా 02458063 ఎన్ని పెట్టాలి? 15 తీసుకున్నా వస్తాయా? ఇస్తాం మేము. ఎంత కేజీ కందిపప్పు ఎంతన్నా? 75. 75. మరి ఇప్పుడు మాది వినుకుంటది రాదు రాదు ఇక్కడ రాదా? అది రాదు కానీ బియ్యం రైస్ ఒక్కటే అంటే రేషన్ బియ్యం వస్తాయి కదా? బియ్యం ఒకటే వస్తాయి, షుగర్ కూడా రాదా? ఏం లేదా కాకపోతే ఆడ 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు షుగర్ వచ్చింది, కందిపప్పు మాత్రం రాదు. కందిపప్పు మాత్రం జీరో రాదు. రైస్ కూడా లాస్ట్ ఈవినింగ్ 15. రైస్ కూడా అయిపోవచ్చు. రేపు ఇస్తారా మరి? సాయంత్రం ఒకసారి ఎక్కడ పెడతాం, మా పానీపూరి చేస్తారా బజార్లో పెడతాం, అక్కడ పెడతాం. చూడండి రావట్లా. కందిపప్పు కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నారు ఇంతకుముందు, ఇప్పుడు అట్లా కాదు. షాపుల వారీగానే పంపిస్తున్నారు, మాకు పంపించడం పోయిన నెల నుంచి అంతే. ఏమవుతుందంటే మా దగ్గర ఎందుకుంటే షాప్కి ఎన్ని కార్డులు అయితే ఉన్నాయో అంతవరకే ఇస్తున్నారు. ఏమన్నా మిగిలితే బయట వాళ్ళకి ఏమన్నా అంటున్నారు, ముందు వాటిలో వాళ్ళకి ఇవ్వాలి కదా. అది ఏదో 80 రూపాయలు 5 తీసుకుంటారా? 5 ఇవ్వండి. అది విషయం ఏంటంటేనా, మొన్న మీతో మాట్లాడాలి గుర్తుందా? ఎవరు? స్టేషన్లో కందిపప్పు ఇవ్వలేదు నాకు. ఎక్కడ మాట్లాడింది? స్టేషన్లో ఉన్నా, ఒకసారి స్టేషన్కి వచ్చావు. కందిపప్పు రాలేదు కానీ మీరు అప్డేట్ చేశారు ఇచ్చినట్టు. ఐదు బడినట్టు తీయండి. లైన్ పెట్టారా? షాప్ నెంబర్ ఎంత మరి బండిది? అంటే పూర్తి నెంబర్ అది కాదు, పూర్తి నెంబర్ ఎంత? షాప్ నెంబర్ 10 వార్డు 32. అదే కందిపప్పు ఇవ్వట్లేదా వేరే షాప్ వాళ్ళకి? పోయిన నెలలు కూడా ఇవ్వలేదు. వేరే షాప్ వాళ్ళకి అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఏ షాప్ వరకు వాళ్ళకే పంపించారు. మీదెన్న నెంబర్ షాపు? మాది వినుకొండలే. పోయినసారి ఇక్కడ బియ్యం తీసుకున్నాం, అయితే మరి కందిపప్పు ఇవ్వలేదు. మరి ఇచ్చినట్టు అప్డేట్ ఎందుకు చేశారు? ఎవరు చేశారు? అబ్బాయి అడగండి, మీ షాప్ మీదే కదా. ఎవరు ఇచ్చారు? మీరు తీసుకున్నారా? ఇక్కడ తీసుకున్నాను పోయిన నెల మీ దగ్గర, అంతకుముందు కూడా తీసుకున్నాను. ఓన్లీ రేషన్ అలా చేయరండి, అడగండి. చెప్తున్నాను, పోయినసారి రేపు బియ్యం ఇచ్చారు, కందిపప్పు అడిగితే ఈయనన్నారు ఇవ్వరు కదా. మరి ఇచ్చినట్టు అప్డేట్ ఎందుకు చేశారు? నీ పక్కన కందిపప్పు అనేది ఇవ్వలేదు. హలో హలో కందిపప్పు ఇవ్వలేదన్నా పోయిన నెల. అయితే 2 నెలలు కాదు, ఒక సంవత్సరం నుంచి అప్పుడప్పుడు తీసుకుంటా ఉన్నా. అయితే ఓన్లీ రేషన్ బియ్యం ఇస్తున్నారు, మిగతా ఇవ్వట్లేదు. అయితే అప్డేట్ ఇవ్వలేదు, కందిపప్పు ఇవ్వలేదు. వినుకొండ కార్డు అని చెప్పని ఇవ్వాల. ఆయన అంటుంది ఏంటంటే కందిపప్పు ఇచ్చినట్టు అప్డేట్ చేస్తున్నారు ఎందుకు అంటున్నారు.
ఇప్పుడు తీసుకున్నారా? ఇప్పుడు కాదు, అంత ముందు నెల. అప్పుడు అడగాలి, ఇప్పుడు అడిగాలి. అప్పుడైతే నేను కరోనా అడిగాను, ఎందుకు కొట్టావరని అడిగాను. ఎందుకు కొట్టాను మీరు కొట్టారని చేసినా నాకు ప్రింట్ ఇస్తే తెలిసింది కదా, మీరు ప్రింట్ ఇవ్వట్లేదు. కంప్లైంట్ అండి అది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి మాట చెప్తానంటారా? ప్రింటింగ్ మిషన్ కంప్లైంట్ పోయిన నెలది ఇప్పుడు అడిగితే మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన కొడితే నువ్వు నీ ముందు నువ్వు మాట్లాడు. 1 year మొత్తం డేటా నేను తీస్తానండి, సంవత్సరం మొత్తం డేటా తీస్తాను. నువ్వు డేటా తీసాడు ఒక లాజిక్ ఉంది తెలుసా నీకు? ఇక్కడ చెప్పండి. ఆన్లైన్ ఇక్కడ కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు అన్న దానికి కింద ఒక వివరణ ఉంటుంది తెలుసా? వివరణ ఉంటుంది. అలా కొన్ని పూర్తిగా ఒకసారి లేదా 2 సార్లు 3 సార్లు వరకే కుదరని పక్షాన తీసుకోండి. సంవత్సరం మొత్తం కాదండి. నువ్వు ఇక్కడ పర్మనెంట్ కొంటా అన్నప్పుడు ఒకళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. డేటా తీస్తారంటే ఎవరు భయపెడుతున్నావు? నువ్వు భయపెడుతున్నావు నన్ను? మరేంటి మరి సంవత్సరం ఎవరితో మాట్లాడతావు? ఫోన్ చేయి, ఫోన్ చేయను. నేను మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడతా? ఫోన్ చేయి. జేసీ గారు చేస్తావా, ఎంఆర్ఓ చేస్తావా? అటు చేయి, నువ్వు చేయి, మాట్లాడతావా? దాని గురించి నువ్వు నాకు ఇచ్చిన రాంగ్ డాటా నువ్వు పోయిన నెల అడుగు నన్ను గొద్దులో కొడతావాడిని. నాది వాడిని గొద్దులో కొడతావాడిని నేను. నువ్వు పోయిన నెల నన్ను అడుగు, గొద్దులో కొడతావాడిని. ఇప్పుడు వచ్చి నువ్వు పోయిన నెల డాటా ఇప్పుడు అడిగితే నేనేం చేయాలి? సరే మీకు కుదరదని చెప్పండి. మీరు సీరియస్ ఎందుకు? మరి ఇప్పుడు తెలియదు అనుకున్నా నేను ఎక్కడ వేసుకున్నాను, ఎక్కడ నాకు ఏం తెలియదు అనుకున్నా. నాకు దాని గురించి 1 year డాటా అనేది నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉంటే నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నాకు ఏ కొన్ని కద్ది ఒప్పించినట్టు నన్ను ఏం చేయమంటావు? 1 year గా వచ్చి 5 నెలలు అయింది. మీరు కాదులేండి, మరి ఎందుకు మరి మాట్లాడతాను? పోయిన డాటా డేటా తీస్తాను నేను. పోయిన డాటా రాదన్నారు కదా మీరు. పోయిన డాటా గురించి డేటా పెట్టుకుంటాను నాతో. నేను 2014 డేటా కూడా నేను తీస్తా. తీసుకుంటా, ఫోన్ లోనే తీస్తా. బయటకు లాస్ట్ మంత్ అనేది ఫోన్ లోనే తీస్తాను. బయట దాకా పోవాలేమో. లాస్ట్ మంత్ మరి ఎందుకు ఇచ్చినట్టు అప్డేట్ ఇచ్చారు? ఇప్పుడు అడగాలి, ఇప్పుడు అడగకూడదు. ఇప్పుడు అడగకూడదు, అంతే కదా? ఇప్పుడు అడుగు, తోలు తీస్తావా? ఇప్పుడు అడగకూడదు, అంతేగా? అంతే కదా. ఓకే, జస్ట్ అడుగుతున్నా ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కాదు, ఇక్కడైతే వినుకుంటది ఒక మాట గురు. నాది మాట వినుగురు. ఇక్కడ ఉంటున్నాను. వినుకొండ షాప్ అయితే ఏ షాప్? ఇక్కడ ఉంటున్నా షాప్ కాదులే. 1 or 2 months 3 months ఏమడానికి గవర్నమెంట్ రూల్స్. కంటిన్యూషన్ ఇక్కడ ఇవ్వండి, శ్రీకాకుళం కార్డు ఇక్కడ ఇవ్వండి అని రూల్స్ లేవు. దాని గురించి అనట్లేదు, వివరణ ఉంటుంది. అప్డేట్ చేసుకుంటున్నా నేను. ఇచ్చింది అప్డేట్ చేసుకుని ఎలా చేస్తారు అప్డేట్? అంటే నేను బియ్యం ఇచ్చారు, బియ్యం ఒక్కటే కొట్టండి. నీకు నచ్చితే తీసుకో, లేకపోతే నువ్వు వినుకొండ వెళ్ళి తీసుకో. నువ్వు ఇక్కడ రూల్స్ మాట్లాడావు అనుకో, నీకన్నా ఎక్కువ రూల్స్ మాట్లాడతా. లేదన్న బియ్యం ఇచ్చారు, ఓడి భయపెట్టడానికి వాటిలో మాకు ఏమన్నా పిచ్చిన అనుకున్నాను నన్ను ఏమన్నా? నేను భయపెట్టలేదన్నా. మరి డేటా తీస్తా తప్పు రాంగ్ కదా, చెప్పు రాంగ్ కదా. పోయిన ఏం చేసావు? కందిపప్పు వల్ల గొడవ వేసుకున్నాడు, గొడవ అయింది, అయిపోయింది. గొడవ పెట్టుకోలేదు. ఇప్పుడు మాట విను. షాప్ ఎక్కడ నాకు తెలియదు. మీ షాప్ నువ్వు మిత్రుడివి, వాడే శత్రువు కాదు నాకు. వాడు అతను మిత్రుడే, నువ్వు మిత్రుడు. ఇను పూర్తికి నువ్వు పోయిన నెల వెళ్ళినప్పుడు నువ్వు డేటా కనుక్కున్నప్పుడు వచ్చి మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. సచివాలయం ఉంది, అక్కడికి వెళ్తే అది లేదన్నారు. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న సచివాలయం రేషన్ షాప్ ఉంటుంది. షాప్ ఎక్కడ ఉంటుంది? సచివాలయం ఉందని మీరు సచివాలయం ఉంటారు. ఇప్పుడు వచ్చాడు నిక్కర నా కొడుకు. దాని గురించి అనట్లేదన్నా. సచివాలయానికి వెళ్ళాను, మాట్లాడితే అలాగా. సచివాలయానికి వెళ్ళానన్నా, సచివాలయానికి వెళ్ళానన్నా. మాట్లాడితే అలాగా అదేనన్నా. ఇప్పుడు అడుగు వాడు ఎంతో తేడా కొడితే వాడిని కొడతావాడిని. ఇప్పుడు పోయిన నెల అంట ఈయన కందిపప్పు అప్డేట్ కొట్టారంట. అది ఈ నెల వచ్చి అడుగుతున్నాడు. ఈయన గుడ్డు ఎట్టాడు. ఇప్పుడు పోయిన నెల గుడ్డు ఎడితే ఇప్పుడు బతికింది. దాని గురించి అనట్లేదన్నా. పోయిన నెల ఇచ్చిన ఏంటంతా నువ్వు తీసుకోలేదా? అదేనన్నా. దాని గురించి నువ్వు ఇప్పుడు అడుగు. ఏదో ఇక్కడ ఎవడైతే ఎవడు ఇక్కడ పిచ్చోడు కాదు, నేను పిచ్చోడు, ఎవడు పిచ్చోడు కాదు, అందరూ ముదిరిలే ఇక్కడ. అది ఏదో రేషా పెట్టుకున్నారు వీళ్ళు. రూల్స్ భయపెట్టలేదన్నా. నువ్వు భయపెట్టేట్టు అడిగావు. మనం అరుపులు వెళ్ళాం కదా, మనకేం తెలియదు కదా, ఎక్కడ వేసుకొచ్చాం కదా మనం. అన్న నేను కూడా లింక్ చేసుకున్నాను అన్న, నేను లింక్ చేసుకున్నా. నేనే పట్టు పెంచలేదు. మాట గుర్తుపెట్టుకోకూడదు. ఒక డీలరు రేషన్ డీలర్ స్థాయికి వచ్చారంటే వాళ్ళకి ఎంత స్థాయిలో పార్టీ కష్టపడి ఇచ్చారో అది. దాని గురించి నేను అంటలేదు, నాకు తెలుసు అన్న. నాది కందిపప్పు ఇల్లేదు. నా వాళ్ళు నోరేస్తారు, నా మనుషులు నోరేస్తారు అన్న. నా మనుషులు నోరేస్తారు గురు అన్న. నేను ఇప్పుడు భయపెట్టినట్టు పెట్టాను. నా డాటా దగ్గర ఉంది రానంటున్నారు. కందిపప్పు లాస్ట్ నేను పోయి ఇది కూడా షాప్ అడిగానన్నా. నీకు ఇంతకుముందు రేషన్ తీసుకున్న దగ్గర కందిపప్పు ఇచ్చినట్టు అప్డేట్ ఇచ్చారు. వాడు ఫోన్ చేయని మాట్లాడుతాడు. నెంబర్ లేదా అండి? మరి నెంబర్ లేదు, కోడిగుడ్డు పెట్టా డేటా తీస్తాను. ఎందుకు మాట డేటా? అప్పుడు వీళ్ళు ఏ షాపులకి ఎన్ని కేజీలు ఇచ్చారో మొత్తం డేటా ఎందుకు సెల్లో తీస్తాను. ఇదిగో ఎవరు లాగిపోతుందంట బండి కలుగుతుందంట అమ్మ కాటాకి.
నేను చేసా డేటా చూద్దాం నా దగ్గర డేటా చూస్తాను. ఏం కాదు నా ఈ మూలాలు నా పేరు పోయిన నెల ఒకసారి చూడరా అట్లా చెప్తా లేకపోతే మౌలాలకి ఎందుకు కుదరదు? ఆ. నేను డేటా తీస్తా. డేటా ఎన్ని కార్డుకి ఇచ్చారో ఏమి ఇచ్చారో డేటా మొత్తం నా దగ్గర కొట్టు. మరి లింక్ ఉంటే నువ్వు చూసుకో కావాలంటే. మరి ఇక తెలుసు అని అంటున్నావు కదా. అంటే ఇప్పుడు పోయిన నెల మీ దగ్గర డాటా ఉంటుందా? డేటా ఇవ్వట్లేదా? డేటా ఏం చెప్పు ఏంది ఇప్పుడు నీకు నాది రాంగ్ చేశారు అసలు నీ కృషి నాది రాంగ్ రాంగ్ ఇది పోయిన నెల అడగాలి. ఈ నెల కుదరదు. ఇంకా పోయిన నెల అడుగు. అది రాంగ్ చేయడం రాంగ్ నాది ఆ టీకుడిని ఇచ్చినట్టు చేశారు మరి నాకు మరి. మమ్మల్ని చేయమంటే ఇప్పుడు మీ దగ్గర ఖండిస్తాను. ఇప్పుడు ఖండిను. పోయిన నెల డీలర్ వేరు, ఈ నెల డీలర్ వేరు. పోయిన నెల మీరే కదా ఇక్కడ నెలకు ఒక్కళ్ళు డీలర్ ఇక్కడ. నాకు తెలియదు మా విషయం అడుగుతున్నాను. పోయిన నెల డీలర్ పోయిన నెల అక్కడ వాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ లేడు. ఈ నెల డీలర్ ఈ అమ్మాయి. కానీ ముగ్గురు ఉంటారు ఇక్కడే. అంటే మెయిన్ మీరేనా? నేను ఇన్ఛార్జ్, వార్డు ఇన్ఛార్జ్. వార్డ్ ఇన్ఛార్జ్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఏమైనా కొట్టాడేమో ఏదో ఈ రోజు కాదన్నా? మాట్లాడాలి. పోయిన నెల